దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు మరియు స్వాగతం. మనము యెషయా గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. కలిసి మొదటి 2 వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములను విస్తారములనియు రౌతులు బలఢ్యములనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఆయననియు బుద్ధిమంతుడిగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను కీడు చేయువారికి తోడ్పడు వారి మీదను ఆయన లేచును. చదివిన వాక్యమును దేవుడు దీవించును గాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా క్రూరమైన సింహముల మరియు తల్లి పక్షిల. క్రూరమైన సింహముల మరియు తల్లి ఆ పక్షుల. Like a fierce lion and mother bird. Like a fierce lion and mother bird అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. చదివిన వాక్యాన్ని బట్టి మనం సారాంశాన్ని రాసుకున్నట్లయితే యూదావారు దేవుని వాగ్దానం కంటే ఐగుప్తు సైన్యం యొక్క శక్తిపై ఎక్కువగా నమ్మకం ఉంచారు, ఆధారపడ్డారు. వారితో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే దేవుడు మానవులు మరియు రథముల యొక్క శక్తిని మించిన దేవుడు. తన సొంత శక్తితో యెరూషలేమును కాపాడుతానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన తన ప్రజలను సింహముల మరియు తల్లి పక్షిలా కాపాడుతారని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తాం. యెషయా ప్రజలను దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయవద్దని, కానీ దేవుని వైపు తిరిగి ఐగుప్తుకు తమ ప్రయాణాన్ని ఆపమని మరియు తమ విగ్రహములను విడిచిపెట్టమని యెషయా ఇశ్రాయేలుని కోరినట్లుగా మనం చూడగలుగుతాం. దేవుడు అష్షూరును నాశనం చేసిన తర్వాత వారు తమ శక్తిని అంతా కోల్పోయారు. దీని ద్వారా దేవుణ్ణి ఎదిరించడానికి ఏ శక్తి సరిపోదని మనకి అర్థమవుతుంది కదండి. ఇవన్నీ కూడా ఈ వాక్య భాగ సారాంశంలో మనము చూడగలుగుతున్నాం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు తెలుసుకోవచ్చు కదండి. 4 నుంచి 5 వచనాలు. దేవుడు తన ప్రజలను గొప్ప శక్తితో మరియు ఒక వెచ్చని కౌగిలితో దేవుడు కాపాడతాడు. దేవుడు కాపాడే దేవుడు. దేవుడు మనలను సంరక్షించే దేవుడు. తన వేటపై గర్జించే సింహముల దేవుడు మనలను తన నుండి ఎవరు తీసుకెళ్ళడానికి అనుమతించడు కదండి. మరియు తన రెక్కలతో తన పిల్లలను కాపాడే తల్లి పక్షుల దేవుడు మనలను సున్నితంగా కౌగిలించుకుంటాడు. ఎంత గొప్పవాడు కదండి. ఆయన ప్రజలను ఆయన రక్షిస్తాడు. సింహం ఏ విధంగా అయితే తన పిల్లలను రక్షించుకుంటుందో, తల్లి పక్షి ఏ విధంగా అయితే సంరక్షిస్తుంది, దేవుడికి కూడా అదే ప్రేమ, అదే సంరక్షణ. ఎంత గొప్ప దేవుడు మనకుండగా ఎందుకంటే అటు ఇటు చూడటం, దేవుని వైపు మనం చూడాలని దేవుడు కోరుకోడు. దేవుని కంటే సురక్షితమైన ఆశ్రయం లేదా వెచ్చని గూడు మరొకటి లేదు కదండి. దేవుని కంటే వేరే మార్గం మనకి లేదు. దేవుని మీద ఆధారపడమే మనకి చాలా మంచిది. నేను దేని గురించి తర్జన పడుతున్నాము మనం ఈరోజు ఆలోచన చేయాలి. దేవుడు అనగా ఇంకెందుకు మనకు ఆలోచన, ఇంకెందుకు అటు ఇటు చూడటం. దేవుని వైపు చూడాలని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. దేవుని రెక్కల నీడలో ఆశ్రయం పొందడానికి మనం ప్రయత్నించాలి. దానిలో బలంగా ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 6 నుంచి 7 వచనాలు. పశ్చాత్తాపము తర్వాత మార్పు చెందిన జీవితం మనం కలిగి ఉంటాం. అది వస్తుంది కూడా. ప్రజలు దేవుని వైపు తిరగాలని కోరుకుంటే
వారు మొదట తాము ఆరాధించే విగ్రహములను విడిచిపెట్టవలసి ఉంది కదండి. ఈ విషయాలు మనం ఆలోచన చేయాలి. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మనము విగ్రహాలను మరియు దేవుణ్ణి ఇద్దరిని సేవించలేం. విగ్రహాలతోటి దేవునితోటి ఉండలేమండి. ఎందుకంటే విగ్రహాలు కాకుండా దేవుడు ఒక్కడే కనుక దేవునితో ఉండాలి మనం. కాబట్టి మన హృదయములో ఉన్న విగ్రహములను విడిచిపెట్టే వరకు మనం పశ్చాత్తాప ప్రార్థనలు మరియు హృదయపూర్వక ఆరాధన అర్పణలను మనం చేయాలి కదండి. మనం పశ్చాత్తాప పడకపోతే అవన్నీ కూడా ఆ యొక్క అర్పణలు నిరర్థకమవుతాయి. ప్రభు దృష్టిలో ఏమైనా కార్యములు చేయకుండా ఉండేందుకు మన విగ్రహ ఆరాధనను విడిచిపెట్టాలి. దేవునికి ఇష్టం లేని విగ్రహ ఆరాధన, దేవుని కంటే ఇంకా ఎక్కువైన ఏదైనా ఉంటే అది విగ్రహారంతో సమానమని వాక్యం సెలవిస్తుంది. కనుక అలాంటివి మనలో ఉంచుకుంటూ దేవుని స్తుతించిన అవి వేస్ట్ అనే విషయాన్ని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కనుక మనలో ఉన్న విగ్రహాలను మొదట తొలగించుకొని సరిచేసుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడుతూ మనం దేవుని ఆరాధించినప్పుడు దేవుడు సంతోషపడతాడు. అలాంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు మనం ఆలోచన చేద్దాం, పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందామని. ప్రభా, ఇప్పటి వరకు వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దీవించండి. నిన్ను స్తుతించేవారుగా విగ్రహములు మాలో ఏదో ఉన్నా తీసివేసుకొని సరిచేసుకొని నిన్ను యథార్థంగా ఆరాధించేవారుగా తయారు చేయమని వేడుకుంటున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్.